ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. 70వ పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్లో ఘనంగా అయితే బ్లడ్ డొనేషన్ జరిగింది. సో ఎప్పుడు కూడా ఆయన బర్త్డే రోజున అక్కడ బ్లడ్ డొనేట్ చేస్తారు. బట్ బ్లడ్ డొనేట్ చేయడం వెనక ఆర్గనైజర్స్ చాలా కష్టపడుతూ ఉంటారు, టీం అందరినీ కమ్యూనికేట్ చేస్తుంటారు. ఈసారి ఇక్కడ మెగా బ్లడ్ బ్యాంక్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారు, ఆర్గనైజింగ్ విశేషాల గురించి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సూర్య గారు. హాయ్ అండి. డైరెక్టర్గా తెలుసు, బట్ అంటే ప్రతి ఒక్కరూ మెగా అభిమానిగానే జర్నీ స్టార్ట్ చేసామంటారు ఇండస్ట్రీలో. అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు? నాకనే కాదు, ప్రతి ఒక్కరికి మన బాస్ చిరంజీవి గారే ఇన్స్పిరేషన్. అంటే ఏ పని చేయాలన్నా కూడా. సో అంటే ఈ కెరియర్లో ఫస్ట్ అనుకోగానే చిన్నప్పటి నుంచి స్కూల్ స్టేజెస్లో ఆయన పాటలు వింటూ పెరిగాం, ఆయన డ్యాన్సులు చూస్తూ పెరిగాం. ప్రతి ఒక్కరికి ఏంటంటే చిరంజీవి గారి లాగా ఉండాలి, చిరంజీవి గారిలా అవ్వాలి. అది ఏ సెగ్మెంట్ తీసుకున్నా అలాగే ఉంది. సో ఎస్పెషల్లీ సినీ ఫీల్డ్కి అందరికీ ఆయన ఇన్స్పిరేషన్. అరే మేము ప్రతి ఒక్కరిది ఏంటంటే చిన్న డైరెక్టర్ కావచ్చు, స్టార్ డైరెక్టర్ కావచ్చు, చిరంజీవి గారితో ఒక్క సినిమా అన్న చేయాలి, మాలాంటి అభిమానులకు ఒక్క ఫోటో అయినా ఉండాలి. ఇంత అభిమానం అందరికీ ఆయన గుండెలో ఉంటుంది. ఆయన మీద అభిమానంతోనే ఇండస్ట్రీకి వచ్చాము అందరం. వాళ్ళలో నేను ఒకడిని. ప్రాపర్ ఎక్కడ మీది? మాది కరీంనగర్ అండి. కరీంనగర్. ఓకే, ప్రాపర్ కరీంనగర్. బట్ ఇప్పుడు రైట్ నో సెటిల్డ్ ఇన్ హైదరాబాద్లో సెటిల్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చారు? డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ అవడానికి కూడా రీజన్ ఏంటి అంటే, మాకు ఎక్కువగా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అంటే ఈ ఒగ్గు కథలు కానీ స్టేజ్ ప్లేస్ కానీ ఎక్కువ ఉంటాయి. ఆ స్టేజ్ ప్లేస్ ఇవన్నీ ఏంటిదంటే మనం ఇవన్నీ విజువల్గా ఉండడం కంటే ఆడియో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏదైతే మేము విన్న స్టోరీస్ ఇంకా మోర్ ఇంపాక్ట్గా కావాలంటే ఏంటి సినిమా. సో అలా దీన్ని సినిమాలు తీయాలి అంటే ఏంటంటే అన్ని క్రాఫ్ట్లో మనకు కనిపించేది ఆర్టిస్ట్లే, కానీ దాని వెనుకున్న క్రాఫ్ట్స్ ఏంటి, మెయిన్ క్రాఫ్ట్ డైరెక్టర్. ఓకే, మనం ఏదైనా ఒక మంచి సబ్జెక్ట్ని లేదా మంచి కథని స్క్రీన్ మీద చెప్పాలి అంటే ఆ క్రాఫ్ట్ ఏంటి, డైరెక్టర్. సో అలా విన్న కథలను ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా చెప్పాలి అనే వచ్చిన ఆలోచనతోనే నేను డైరెక్షన్ వైపు వచ్చాను. మెల్లగా షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్, అలా మూవీస్లోకి వచ్చాను. ఒక 10+ ఇయర్స్ అరౌండ్, ఇప్పుడు 14 ఇయర్స్ అయిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, డైరెక్టర్గా చేసుకుంటూ వచ్చాను. 70వ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసినా కూడా బ్లడ్ బ్యాంక్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఆర్గనైజ్ చేయాలనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? అందరికీ చిరంజీవి గారి బర్త్డే అంటేనే అభిమానులందరికీ పండగ. ప్రతిసారి మేము బ్లడ్ ఇస్తున్న ప్రతిసారి అనిపిస్తుండేది. కరెక్ట్గా ఈవెంట్కి ముందు లేదా బ్లడ్ ఇచ్చే టైంకి ఫ్రెండ్స్ కొంతమంది చెప్తే, అరే మా నేను వచ్చేవాడిని కదా అని మా సర్కిల్లో చాలామంది అనేవాళ్ళు. అరే ఈసారి మనమే ఎవ్రీ టైం మనమే బ్లడ్ ఇస్తున్నాం కదా, మనమే ఒక గ్యాంగ్గా ఉన్నాం, మనం పిలిస్తే ఇంకా 10 మంది కాదు 100 మంది వస్తారు. సో ఇలా అందరినీ గ్యాదర్ చేసి మనమే ఇద్దాము అలా అనిపించింది. అలా అనుకున్న వెంటనే మేము స్వామినాయుడు గారికి అప్రోచ్ చేశారు. ఈసారి మేమే చేస్తాం, ఎవ్రీ టైం మేము వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నాము, ఈసారి మేమే ఒక ఆర్గనైజింగ్ ఒక టీం వచ్చి మేము ఇస్తామని అనగానే, సరే ఓకే సార్ మీరు ఎలా చేస్తారు ప్లాన్ చేయండి అన్న. జస్ట్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ మా టీం అందరం కలిసి ఇప్పటి వరకు అయితే ఇది రికార్డు నెంబర్. ఇంత పెద్ద నెంబర్ రావడానికి రీజన్ ఏంటంటే అందరూ అభిమానులే. ప్రతి ఒక్కరికి చిరంజీవి గారు అంటే ఇన్స్పిరేషన్. ఎస్పెషల్లీ బ్లడ్ డొనేట్ చేయాలనగానే అందరు కూడా సరే ఓకే ఎప్పుడు వస్తాం, ఎప్పుడు ఇద్దామని చెప్పి అందరూ అనుకున్నారు. విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఈ మంత్లో మీరు చూస్తుంటారు సిటీలో నెంబర్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరిగినాయి. అయినా కూడా చాలా పెద్ద నెంబర్లో ఇచ్చారు, బికాస్ ఆఫ్ అందరికీ చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం. అండ్ మేము కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాము ఆ రోజున. కొంతమంది గుంటూరు అన్నారు, కొంతమంది విజయవాడ అన్నారు, ఖమ్మం అన్నారు, వరంగల్ అన్నారు, మేడ్చల్ అన్నారు. అంటే ఒక ఇక్కడ కాకపోయినా కూడా ఏపీ నుంచి కూడా చాలా మంది వచ్చారు అవును బ్లడ్ డొనేట్ చేయడానికి. సో నాట్ ఓన్లీ ఏపీ అండి, కర్ణాటక నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు. అన్నయ్య మన దేశవ్యాప్తంగా ఉన్నారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మేము జస్ట్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లోనే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఒక మంచి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు రావాలి అనగానే అంత దూరం నుంచి అంటే చిరంజీవి గారి మీద అభిమానం చూడండి, అలాగే ఆయన చెప్పిన మాటకి ఎంత విలువ చూడండి. మీరు అందరు రక్తదానం చేయండి, ప్రాణదాతలు కానీ అన్న ఒక్క మాటకి 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఈ యజ్ఞం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు చాలా ఇన్స్పైర్డ్. మీరు వాళ్ళ మాటలు మీరు కూడా విన్నారు కదా, ప్రతి ఒక్కరు. అంటే ఒకళ్ళు 103 times ఇచ్చామన్నారు, 150 times ఇచ్చామన్నారు. అంటే ఫస్ట్ నెంబర్ ఎవరు చెప్పలేదండి. ఆల్మోస్ట్ ముందు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చి బ్లడ్ రిపీటెడ్ గా ఉన్నారు. 40, 50, 100, 200, 250 కూడా ఉన్నారు. చిరంజీవి గారు అంత అంటే
పబ్లిక్లోకి అలా తీసుకెళ్ళిపోయారు. ఇది ఒక మంచి కాజు. జనరల్గా ఏంటంటే ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు. అభిమానులు అందరూ వాళ్ళ యాక్టివిటీస్లో ఉంటారు. కానీ మొట్టమొదటి హీరో కంప్లీట్గా సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళ అభిమానులందరినీ మార్చిన హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు. అది ఎంతమందికి సాధ్యం అండి? ఇప్పుడు జనరల్గా నాకే చెప్తారు, అరే ఈ రికార్డు ఇది చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. ఆయన మాత్రం మీరు నిజంగా నా అభిమానులు అయితే కనుక మీరు ఖచ్చితంగా సర్వీస్ ఓరియంటెడ్లో ఉండండి, 10 మందికి హెల్ప్ చేయండి. ఆయన మాటని తూచా తప్పకుండా పాటిస్తున్నారు మెగా అభిమానులు. సో మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు డొనేట్ చేస్తుంటారు? నేను 18 టైమ్స్ అండి. ఈ రోజు క్యాంప్లో 19th టైం. నేను ఒక్కడిని యాక్చువల్ చాలా తక్కువ. నాతో ఉన్న వాళ్ళందరూ 70, 80, 100, 120, 150 మేము ఎప్పుడు రీచ్ అవుతామని చూస్తున్నాం. సూర్యతేజ గారు, ఆల్మోస్ట్ చాలామంది డొనేట్ చేయడానికి వచ్చారు. స్టిల్ ఇప్పటికీ కూడా అటువైపు నుంచి వస్తుంటే బ్లడ్ బ్యాంక్ చుట్టూ మెగా అభిమానులు కనిపిస్తూ ఉన్నారు. అసలు ఎంతమంది వరకు ఇప్పటి వరకు కౌంటర్ ఏమైనా చెప్పగలరా? ఎంత డొనేట్ చేశారు బ్లడ్ అనేది? యాక్చువల్గా ఇది ఒక రికార్డ్ నెంబర్ అండి. ఎగ్జాక్ట్ నెంబర్ ఇంకా స్టిల్ కంటిన్యూ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేము. జనరల్గా ఎస్పెషల్ బ్లడ్ క్యాంప్స్లో లేడీస్ చాలా తక్కువ వస్తుంటారు. మీరు చూస్తుంటారు, 100లో వచ్చారు. ఆయన మీద, అన్నయ్య గారి మీద ఉన్న అభిమానం అలాంటిది. మెయిన్గా బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళు ఇంకా హెల్తీగా ఉంటారు, ఇంకా గ్లామర్గా ఉంటారు. 103 ఇచ్చిన ఒక పర్సన్, ఉమామహేశ్వర్ గారు అని ఒక పర్సన్ ఉన్నారు. ఆయన ఏజ్ 60+ అంట. స్టిల్ ఈరోజు 40లా ఉన్నారు. డాక్టర్ సంపత్ అని మీకు ఐడియా ఉండి ఉంటారు. ఆ పర్సన్ ఇప్పటికి 270 సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు. అంటే చూడండి, వాళ్ళకి ఇంకా ఎవ్రీడే ఇవ్వాలి, ఇంకో 10 మందిని కాపాడాలి. ముఖ్య ఉద్దేశం ఈ రక్తదానం చేయడం వల్ల ఇంకో వ్యక్తిని కాపాడాలి. యాక్చువల్గా 24 years 25 years బ్యాక్ చిరంజీవి గారు ఏదైతే ఈ క్యాంప్, ఈ మెగా బ్లడ్ డొనేషన్, ఈ చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేయడానికి ముందు చిరంజీవి గారు ఒకరోజు షూట్లో ఉన్నప్పుడు వాళ్ళకి బాగా కావాల్సిన వ్యక్తి, సార్ మన వాళ్ళు ఒకరు సీరియస్గా ఉన్నారు, వాళ్ళకి బ్లడ్ కావాలట అని అరేంజ్ చేసే లోపే ఆ వ్యక్తి చనిపోయారంట. అంటే ఇంత డెవలప్ అయిన కంట్రీలో బికాస్ ఆఫ్ ఓన్లీ బ్లడ్ లేకుండా చనిపోవడం అనేది ఆయన్ని బాగా కలిసివేసింది. అంటే మీరు నిన్న ఇంటరాక్షన్లో చెప్పారు, ఇన్ని వేల బ్లడ్ అనేది కలెక్ట్ అయింది. ఐ గురించి కూడా చెప్పారు. యాక్చువల్లీ ఇప్పటి వరకు 11 lakhs+ యూనిట్స్ బ్లడ్ అంటే ఈ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే 9,000 ఐస్ని అంటే ఐస్ని తీసుకోవడం జరిగింది. ఇంత లార్జ్ నెంబర్ ఇండియాలో ఎక్కడా లేదు. అంటే ఒక చిన్న కంపెనీగా, అంటే ఒక చిన్న ఆర్గనైజేషన్గా స్టార్ట్ అయ్యి దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఒక ఐకానిక్గా నిలబడింది. సర్వీస్ అనగానే గుర్తొచ్చే వాళ్ళు చిరంజీవి గారు అయ్యారు. అది ఎంతమందికి ఇన్స్పిరేషన్ అండి. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతోమంది స్టార్ట్ చేశారు. ఒక ఆర్గనైజర్గా అంటే ముందుండి నడిపించడానికి చాలా అంటే తక్కువ సమయంలోనే మీరు ఎక్కువగా మంచిగానే ప్లాన్ చేసుకున్నారు. మీ వెనకాల మీ ఆర్మీ ఉంది, మొత్తం మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు వెనకాల. సో ఒకసారి చెప్పండి, అసలు మీకు ఎవరు హెల్ప్ చేశారు? నాకు చాలా పెద్ద టీం ఉందండి. మెయిన్లీ మాది స్కైరా అనే అడ్వర్టైజ్ కంపెనీ. ఈ కంపెనీలోని మా టీం అందరూ కలిసి విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ చేశారు. అందులో మెయిన్గా ఒక 10 మంది ఉన్నారు. పవన్ పంతం, నేతి మహేష్, చిన్ని దేవ్ శెట్టి, ఇంకా అయ్యప్ప, ఇలా ఒక 10 members ఉన్నారు. మేడిదిరావు, ఈ 10 members ఏదైతే ఉన్నారో అందరినీ రూట్స్లోకి, అందరికీ ప్రతి ఒక్కరికి ఎవ్రీడే వాళ్ళ వర్క్స్, వీళ్ళందరూ ఐటీ ఫీల్డ్, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ వర్క్స్ని డిస్టర్బ్ చేసుకోకుండా డే అండ్ నైట్ మిగతా వాళ్ళకి కాల్స్ చేస్తూ, ఫాలోఅప్ చేస్తూ, అందరికీ విత్ ఇన్ షార్ట్ ఒక 10 days పీరియడ్లోనే ఇంత పెద్ద నెంబర్, ఇంతమందిని రీచ్ అవ్వగలిగామంటే చూడండి. అంటే మా టీమ్ ఆర్గనైజింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా అక్కడ అభిమానం కూడా ఉండాలి. అన్నయ్య గారి మీద అభిమానం. మామూలుగా వేరే వాళ్ళు పిలవండి రారు. మీరు రెగ్యులర్ కాంటాక్ట్స్ పెడుతుంటారు కదా, రారు. చేసే వ్యక్తులు ప్లస్ మేము ఎవరి కోసం చేస్తున్నాం ఆ వ్యక్తి, ఈ క్రెడిట్స్ అన్నయ్యకే. మేము ఇంత కష్టపడుతున్నాము అన్నయ్య కోసం అని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఒక మంచి ఉద్దేశంతో ఎక్కువ నెంబర్ ఇవ్వడం జరిగింది. అసలు మెగా అభిమానులు అంటేనే సేవా కార్యక్రమాలు చేస్తారు అంటున్నారు. నిన్న మేము అక్కడ క్యాంపు నిర్వహించినప్పుడు మేము అక్కడికి వచ్చాము. సో ఎందుకు కొంతమందికి 80+ ఉంది ఏజ్, అవును, అయినా కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అది కూడా గుంటూరు నుంచి వచ్చారట. సో సార్, ఏజ్లో అక్కడి నుంచి ఇక్కడ రావడం కష్టం అనిపించింది అని అడిగితే, అన్నయ్య కోసం ఎక్కడా కష్టం అనిపించదమ్మా, ఎన్నిసార్లు ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం అన్నారు. దట్టు ఏంటంటే ఆయనంట ఎప్పుడు ఫ్యాన్ మీట్, ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చింది, దిగంగానే ఒక ఫోటో మెగాస్టార్ గారిని కలిసామని ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాం. అప్పట్లో ఫొటోస్ లేవు. మీట్ ఏర్పాటు చేసినప్పుడు ఒక ఫోటో దిగేవాళ్ళంట, ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకునేవాళ్ళట. సో ఆ ఫ్రేమ్ ఇప్పటికీ ఉందట ఇంట్లో. ఆయన షేర్ చేసిన మెమరీ ఏంటంటే, మా ఇంట్లో ఒక వ్యక్తి, మెగాస్టార్ గారు అనే వ్యక్తి మా ఇంట్లో సభ్యుడు, ఆయన పుట్టినరోజు అనగానే మేము అన్నయ్యకి ఏం చేయగలం ఆయన చెప్తుంటారంట. సేవా కార్యక్రమాలు చేయడానికి అడుగులు వేయండి,
అని చెప్పి చెప్తూ ఉంటారంట, ఆయన అభిమానులు అందరికి కూడా చెప్తూ ఉంటారంట. సో అవునవును. చాలా మందితో మేము ఇంటరాక్షన్ అయినప్పుడు చెప్పాం, మీరు ఇంకా ఎదగండి, లేదా ఇంకోలా ఉండండి, ఇంకా వేరే ఏమైనా కటౌట్లు కట్టండి, ఇంకోటి చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్తారట. మీరు చిరంజీవి గారి అభిమానులు ఎవరినైనా అడగండి, ఇదే ఆన్సర్ వస్తుంది. మీరు 10 మందికి రక్తదానం చేయండి, లేదా ఇప్పుడు మీరు స్టాలిన్ ఫిలిం ఎలాగుందో మీరు ఇంకో 10 మందికి, ఇంకో ముగ్గురికి సాయం చేసి ఇంకో ముగ్గురికి ఎలా చేయమన్నారు, సేమ్ చిరంజీవి గారు ఏదైతే ఫాలో అవుతారో అభిమానులు కూడా తూచా తప్పకుండా అదే ఫాలో అవుతూ ఉన్నారు. మీకు సుదర్శన్ అని కర్ణాటక నుంచి ఒక పర్సన్ వచ్చాడు. అతను యాక్చువల్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అతను అక్కడి నుంచి ఒక టీం అందరినీ ఫామ్ చేసుకుని, అతనికి నడవడానికి ఇబ్బంది, అతను 10 మందిని తీసుకుని మనం ఈ రోజు ఈ ప్రోగ్రామ్కి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చి బ్లడ్ ఇవ్వాలి అని చెప్పి అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇచ్చారు. అంటే చూడండి, జనరల్గా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే అబ్బా ఇంత ట్రాఫిక్లో మనం ఏం వెళ్తాము, ఏం చేస్తాము అని, అంటే సర్వీస్ అనేది వాళ్ళ బ్లడ్లోకి తీసుకెళ్లారు. సో ఇప్పుడు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యారు కదా నిన్న, అంటే కండక్ట్ చేశారు ఈవెంట్, స్టేజ్ ఏర్పాటు చేశారు, వచ్చిన వాళ్ళకి షీల్డ్ ఇచ్చారు, డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చారు, వాళ్ళ అభిమానం కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంటుంది. మీరు అభిమానించడం వేరు, మీరు అభిమానించే వ్యక్తిని వేరే వాళ్ళు ఇంకొక రకంగా అభిమానిస్తుంటారు. అట్లా కొన్ని మెమరీస్ ఏమైనా గుర్తొస్తున్నాయా, మాకు చెప్తారా ఏమైనా? చాలా ఉన్నాయండి. ఒక్కొక్కరు వచ్చి అంటే మాకన్నా ఏజ్లో వాళ్ళు అన్ని రకాలుగా సీనియర్లు, అంటే ప్రొఫెషనల్లో కానీ ఏజ్లో కానీ చాలా సీనియర్స్. వాళ్ళు మేము చూసిన బాస్ని వేరు, వాళ్ళు చూసింది వేరు. మాకేంటి అంటే ఇప్పుడున్న జనరేషన్కి డిజిటల్ మీడియా మీరు అన్నట్టు ఈజీ యాక్సెస్ అయిపోయింది. అప్పుడు చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూడాలన్నా వేసుకుని చాలా టార్చర్స్తో నుంచి ఒక్క టికెట్ దొరికితేనే వాళ్ళకి అచీవ్మెంట్ లాగా వెళ్ళి థియేటర్లో బాస్ని చూసేవాళ్ళు. వాళ్ళు వచ్చి వాళ్ళ మెమరీస్ చెప్తున్నారు. ఆయనను చూస్తే వాళ్ళ పెద్ద కొడుకు లాగానో, వాళ్ళ ఇంట్లో పర్సన్స్ లాగానో, ఒక పర్సన్ కటౌట్ని పట్టుకుని ఫీల్ అయిపోయింది, నేను బాస్ తోనే ఉన్నాను అని చెప్పి. ఆ బయట హోర్డింగ్స్ ఉన్నాయి కదా, యాక్చువల్లీ కటౌట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మా టీం అందరూ ఇలాంటివి చేస్తే ప్రతి ఒక్కరికి, అందరికి బాస్ ని కలిసే అవకాశం రాకపోవచ్చు, ప్రతి ఒక్కరు చూడండి రాగానే ఫస్ట్ అంటే మేము బాస్ తోనే మాతో ఉన్నారు అనే ఫీల్. ఆ లేడీ అయితే వెంటనే ఒకటి కాదు 4-5 యాంగిల్స్ లో ఫోటోస్ తీసుకుంటారు. నేను చూసాను ఇన్స్టాగ్రామ్ లో కూడా, మీరు అది ఏదైతే పిక్చర్ కట్అవుట్ లాగా అది కూడా స్టైల్ గా ఉంది, యాక్చువల్లీ స్టైల్ గా ఉంది, కలర్ఫుల్ స్టైల్ అంటేనే బాస్ కాబట్టి. సో చాలా మంది ఫీమేల్స్, మెయిల్స్ కూడా ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగారు. ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసాను నేను ఈ రోజు హ్యాపీ బర్త్డే బాస్ అని ఆ పిక్చర్స్ నాకు కనిపించాయి. సో అంటే మీరు ఆర్గనైజింగ్ అనేది అంత స్టైలిష్ గా చేశారు, యాక్చువల్లీ చాలా బాగా చేశారు. ఇంటూ ఫిలిం కదండి, కొంచెం క్రియేటివిటీ వచ్చింది అంటారా? అవును, యాక్చువల్గా ఈ ఈవెంట్ అనుకోగానే మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, రెగ్యులర్గా ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేస్తారు, వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాము, నెక్స్ట్ టైం రావడం కోసం మోటివేట్, దీని యొక్క ఏంటి అనేది ప్రియారిటీస్ చెప్తాం. బట్ మాకు ఈసారి అనిపించింది ఏంటి అంటే, ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకి మేము ఇంకొక భరోసా ఇవ్వాలి. వాళ్ళు మనకి బ్లడ్ ఇచ్చి భరోసా ఇస్తున్నారు, వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వాలి. సో వాళ్ళకి మేము ఇద్దాం అనుకుంది ఏంటంటే, ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఇద్దాం అనుకున్నాం. ఒక 5 lakhs వర్త్ యాక్సిడెంటల్ పాలసీని వాళ్ళకి ఎవరైతే ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకి ఒక 5 lakhs వర్త్ ఇన్సూరెన్స్ పాలసీని, అంటే ఫ్రీ అని అనకూడదు, వాళ్ళు చేసిన సర్వీస్కి ఒక గిఫ్ట్ అనుకోవచ్చు. వాళ్ళు చేసిన సర్వీస్ కోసం ఒక 5 lakhs వర్త్ ఇన్సూరెన్స్ని మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా రూట్స్లోకి తీసుకువెళ్ళారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్లో మనం ఇంటర్ అయిపోయి బయటకు వెళ్తే ఎవరికి ఏదో తెలియదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందో తెలియట్లేదు. యాక్సిడెంటల్ అనేది ఎప్పుడు ఎలాగైనా జరుగుతుంది. సో ఇంతమంది కాపాడడానికి వచ్చిన ప్రతి అభిమాని వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, వాళ్ళ కోసం ఒక ప్రమాద బీమా ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన రాగానే టీం అందరికీ చెప్పాం, ఇలా చేద్దాం సార్, ఇది చాలా మంచి ఐడియా, మనం రూట్స్లోకి తీసుకెళ్దామని చెప్పి మేము అనుకున్న వెంటనే ఒక ఆల్మోస్ట్ 60-70 lakhs పబ్లిక్కి వితిన్ 2 daysలో రీచ్ అయిపోయింది. ఎక్కడి నుంచో చాలా మంది దగ్గర నుంచి ఫస్ట్ కాల్, అంటే వచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏంటంటే, అందరూ ఇది వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ మాకు కొంచెం ముందు తెలుసుంటే మేము మొన్ననే ఇచ్చేసాం సార్, ఇంకొంచెం ముందు తెలుసుంటే ఇంకా బాగుండేది, మేము చాలా దూరం నుంచి వస్తున్నాము, మా కోసం ఇంకో 2-3 రోజులు ఎక్స్టెన్షన్ చేయగలరా, ఆ రోజు వేరే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము అని. అంటే చూడండి, అంటే వాళ్ళకి ఎప్పుడైనా మనకు చిన్న భరోసా కల్పించగలిగితే ఇంకా ఎక్కువ రీచ్ అవుతుందని మాకు అనిపించింది. మా ఆర్గనైజేషన్ నేమ్ స్కైరా అనేది ఒక యాడ్ ఏజెన్సీ. ఇప్పటికే 250+ యాడ్స్ చేసాం, అంటే అటు కమర్షియల్లో కావచ్చు, ఇటు గవర్నమెంట్ యాడ్స్లో కావచ్చు. మా మెయిన్ కోర్ టీమ్, ఈ స్కైరా కంపెనీలో మెయిన్ కోర్ టీమ్ ఏదైతే ఉందో అదే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేసాం. మెయిన్గా మా పవన్ పంతం నాయుడు, చిన్ని దేవిశెట్టి, నేతి మహేష్, మేడిద్రావు గారు, రాజేశ్వరి గారు, అయ్యప్పన్న, శ్రీనివాస్, శివరాం, మణికంఠ, వీళ్ళందరూ వల్లనే ఈ ఈవెంట్ ఇంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయింది. ఎస్పెషల్లీ ఈ స్కైరా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా తరపున వన్స్ అగైన్ థ్యాంక్ యూ.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనగానే చిరంజీవి గారితో పాటు ఒక పర్సన్ గుర్తొస్తారు, స్వామినాయుడు గారు. అంటే అంటారు కదా, కనిపించేది ఒకళ్ళైతే కనిపించని మరో రూపం ఇంకొకరు ఉంటారు అన్నట్టు. సో చిరంజీవి గారి ప్రతి అడుగులో ప్రతి బాటలో స్వామినాయుడు గారి ద్వారానే మన అడుగులు పడతాయి. ఎందుకంటే ఆయన మీట్ అవ్వాలన్నా ఆయన కలవాలన్నా త్వరగా సాధ్యం కాదు కాబట్టి. సో స్వామినాయుడు గారే మనందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏది చెయ్యాలన్నా కూడా చేద్దాం అని ఒక ముందడుగు వేయడానికి ఎక్కువగా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. సో నిన్న కూడా స్టేజ్ మీద మీతో పాటు చూశాను, సార్ కూడా అందరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కొత్తగా వస్తున్న వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అంత టైం స్పెండ్ చేశారు మొత్తం అంతా అక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామినాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా బాస్ని ఎన్నో ఇయర్స్ నుంచి చాలా దగ్గరగా చూసిన వ్యక్తి కూడా స్వామినాయుడు గారే. అంటే బాస్ యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టగలిగిన ఏకైక వ్యక్తి కూడా ఆయననే. పర్ఫెక్ట్గా ఆయన సిద్ధాంతాన్ని ఈ అభిమానులకు తీసుకెళ్ళిన వ్యక్తి కూడా ఆయననే. ఆయన ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎంత బిజీలో ఉన్నా కూడా ఆయన చిన్న వ్యక్త పెద్ద వ్యక్త అసలు ఇతనికి ఏం తెలుసా లేదు, కానీ ప్రతి ఒక్కరిని రిసీవింగ్ ఎలా ఉంటుందంటే మనం బాస్ని కలిసేసాం ఆ నమ్మకాన్ని ఇచ్చే వ్యక్తి ఆయన. ప్రతి ఒక్కరు కూర్చోబెట్టి సాధ్యాలు ఏంటి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ప్రతి దాంట్లో ఇన్పుట్స్ ఇస్తారు. మేము క్యాంప్ అనుకోగానే సార్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, ఇంత టైం టేకింగ్ ఉంటుంది, మీరు ప్రాక్టికల్గా చూసుకోండి, అలా ప్రతి దాంట్లో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. మాకే కాదు, ఏ క్యాంప్ కండక్ట్ చేసినా కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, సజెషన్స్ ఉంటుంది, ఉంటుంది. కానీ ఏం చేసినా కూడా సార్ నేను ఎప్పుడు వెనకే ఉంటానంటారు, ముందుకు రారు. అంటే సేవా కార్యక్రమాలతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం బాస్ నుంచి. గ్లిమ్స్ ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూసాము. ఆల్మోస్ట్ టైటిల్ చూడంగానే అందరూ వెరీ సర్ప్రైజ్. ఎందుకంటే అసలు ఆ టైటిల్ వినగానే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఫ్యాన్స్ అందరం కూడా ఫుల్ ఖుషిగా ఉన్నాం. నిజంగానే పండక్కి బాస్ ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాము. ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బాస్. అవును, మీరు ఆల్రెడీ అంటే వాల్టర్ వీరే చూసారు రీసెంట్ టైంలో, అది జస్ట్ శాంపిల్ మాత్రమే. అనిల్ రావిపూడి సార్ ఇంకా వేరే లెవెల్లో ఇస్తారు. మీకు జస్ట్ గ్లిమ్స్ లోనే అర్థమైపోయింది, మళ్ళీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. బాస్ ఎంటర్టైన్మెంట్ చేశారు అంటే రిపీటెడ్ ఆడియన్స్ కి ఇంకా మీకు కొదవే ఉండదు. 100 days 200 days 300 days కూడా ఈ 90 days లో అంత కష్టంగా ఉన్న డేస్ లో 100 days వెళ్ళింది వాల్టర్ వీరయ్య. బాస్ టైమింగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అంటే అంటే చిన్న లైన్ లో కూడా ఆయన కామెడీ ఇచ్చేదానికి వేరే వాళ్ళకి మీకు డిఫరెన్స్ తెలుసు. బాస్ అలా ఉన్నారు అంటే చాలు. కాదండి, చాలా రోజుల తర్వాత ఆయన అలా చూస్తా ఉంటుంటే అసలు ప్రతి ఒక్క ఫ్రేమ్ 70 years పక్కన పెట్టండి. 2 రోజుల నుంచి నేను అదే క్వశ్చన్ అడుగుతున్నా అందరినీ. ఆ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు 3 shades చూపించారు. మాస్, క్లాస్, కామెడీ, కమర్షియల్ అన్ని మిక్స్ చేసి అనిల్ రావిపూడి గారు వదిలేటువంటి ఆ గ్లిమ్స్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అన్న ఫీలింగ్ ఒకటి, ఇంకొకటి టైటిల్ కి బాగా కనెక్ట్ అయిపోయాం. ఆయన పేరేంటి అసలు? సార్ పేరేంటి? బాస్ పేరేంటి? శివశంకర్ వరప్రసాద్. మన టైటిల్ నేమ్ ఏంటి? శివశంకర్ ప్రసాద్. మన శివశంకర్ ప్రసాద్ గారు. ఎగ్జాక్ట్లీ, టైటిల్ అదే పెట్టారు. అంటే అసలు ఇప్పటి వరకు ఏంటంటే ఆ థాట్ ఎవరికి రాకపోయింది చూసారా, అది వండర్. ఇంత అంటే బాస్ అంటేనే కామెడీ టైమింగ్ గుర్తొస్తుంది అందరికి. వెరీ హ్యాపీ అండి. అందులోనూ ఆయన పేరుతోనే సినిమా, ఇది ఫస్ట్ టైం అభిమానులందరికీ నిజంగా చాలా పండుగ ఉంటుంది. ఆ టైటిల్ లోనే అర్థం అవుతుంది బాస్ ని మనం ఏ రేంజ్ లో చూస్తామనేది. ఇప్పుడు వరకు అనిల్ గారి ఫిలిమ్స్ లో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క చోట వాడారండి. అంటే జెంట్స్ ఏమో F2 లో ఇలా తర్వాత సంగీత గారి ద్వారా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సో ఈ టైటిల్ కూడా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంతే, ఫ్యాన్స్ కి పండుగ నిజంగా. అంతే, అదట్టు వెంకటేష్ గారు చెప్పే వాయిస్ ఓవర్ వెనకాల. అవునవును, అసలు నిజంగా అందరు జస్ట్ ఒక 2 hours బ్యాక్ అనుకుంటా వచ్చింది, అప్పుడే ట్రెండింగ్ లో ఉన్నారు. మనం బాస్ ని ఎలా చూడాలనుకుంటున్నామో అలా కనిపించేస్తుంది. మీకు అనిల్ గారి టైమింగ్ గురించి తెలుసు, అంతకు మించి బాస్ టైమింగ్. ఇద్దరు టైమింగ్ ఉన్న వ్యక్తి కలిస్తే ఇంకా మనం సీట్ లో కూర్చోగలమా అసలు? ఇక మనం చూడాలండి, ఎదురు చూడాలి. అంతే, బాస్ ఇక సినిమాతో పండగ స్టార్ట్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సూర్యతేజ గారు. సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ. ఒక అభిమానిగా మీరేం చేయగలరో, మీరేం చేస్తారో, ఆయన సేవా కార్యక్రమాలు అంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలామంది అభిమానులు. అందులో ఈసారి 70th birthday మీకు అలాగే మాకు చాలా బాగా గుర్తుంటుంది, మీరే ఆర్గనైజ్ చేశారు కాబట్టి. సో లాట్ ఆఫ్ పీపుల్ మంచిగా రియాక్ట్ అయ్యారు. యాక్చువల్లీ నేను మేము సుమన్ టీవీ వచ్చి అక్కడ మొత్తం అంతా కవరేజ్ కూడా చేసింది. మా వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేశారు. యాక్చువల్లీ చాలా హ్యాపీ అనిపించింది. నేను వచ్చి చూస్తూ ఉన్నాను, అప్పుడు దాకా కెమెరాస్ పట్టుకుని మీరే ఉన్నారు, చూస్తే మీరు అందరూ డొనేట్ చేస్తున్నారు. అలా ఉంటుంది బాస్ ఇన్స్పిరేషన్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ
వెరీ బెస్ట్. ఇంకా మీరు Thank you మరిన్ని అండి. సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే సేవా కార్యక్రమాలతో ఎంతో మంది మనసులను దోచుకోవాలి, అలాగే మీ ఫ్యామిలీ మీద ఆ బ్లెస్సింగ్స్ ఉండాలని మా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా తరపున వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే బాస్. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి. మీరు ఇలాగే అందరికీ ఈ బూస్టప్ ఇస్తూ ఇంకా ఇంకా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.